హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను ఫేస్ అండ్ బాడీ స్క్రబ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఇది బయట కొన్న స్క్రబ్స్కి ఏమాత్రం తీసిపోదండి. దానికంటే చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిలవ ఉంటుంది. బయట వదిలేస్తే మాత్రం పాడైపోతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళనుకోండి, దీన్ని వాటర్తో కలుపుకోండి. డ్రై స్కిన్ వల్ల అయితే మిల్క్తో కలుపుకోండి. ఓకేనా? ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సోప్ ఒకటి తీసుకోండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న సోపు, హ్యాండ్మేడ్ కోల్డ్ ప్రాసెస్ సోప్. ఇది కావాలంటే మీకు డవ్ సోప్ కూడా తీసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇది గసగసాలు 1 స్పూన్ సరిపోతాయి. ఇవి పాలు మాత్రం బాగా వేడిగా ఉండాలండి, లేదంటే సోపు కరగదు. ఒక బౌల్ తీసుకోండి ఖాళీది. అందులో సోప్ అంతా తురుముదాం మనం. హ్యాండ్ బ్లెండర్ ఒకటి. ఈ సోప్ని తురుముకుందాం. మొత్తం సోప్ అంతా అవసరం లేదు, కొంచెం తురుముకుంటే సరిపోతుంది. నేను మీకు చూపిస్తున్నాను. చూసారు కదా? ఇందులోకి కొంచెం పాలు తీసుకోండి, మొత్తం అన్నీ వేయొద్దు, కొంచెం వేయండి. ఫస్ట్ కొంచెం వేసి అప్పుడు హ్యాండ్ బ్లెండర్తో బాగా కలుపుకుంటే మీకు విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, అలా వస్తుంది. బయట మార్కెట్లో వాళ్ళైతే విప్పింగ్ సోప్ను వాడతారు. మీకు విప్పింగ్ సోప్ కానీ కావాలంటే నేను అమెజాన్లో ఉందేమో చూసి నేను మీకు లింక్ పెడతాను. చూడండి, విప్పింగ్ సోప్తో చేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, పాడైపోదు. కాకపోతే మనకి ఇలా సరిపోతుందండి, అది అవసరం లేదు. దీన్ని బాగా కలపాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉంటే విప్పింగ్ సోప్ తయారవుతుంది. చూసారా? ఇలా క్రీమ్లా అయిపోతుంది అన్నమాట. మీరు అలా కలుపుతూనే ఉండాలి, అలా అంటూ ఉంటేనే బాగా అవుతుంది. మీకు షుగర్ స్క్రబ్ కావాలని అనుకుంటే కనుక గసగసాలు మానేసి షుగర్ కలుపుకొని సరిపోతుంది. ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలండి. అలా బ్లెండ్ చేయడం వల్ల ఏంటంటే మనకి విప్పింగ్ బాగా వస్తుంది, అంటే చాలా స్మూత్గా అవుతుంది. సోప్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్క్రబ్ వాడితే అసలు ఎంత బాగుంటుందంటే అసలు అసలు బయట నుంచి స్క్రబ్ అన్నదే తెచ్చుకోరు మీరు, ఇంక ఇదే వాడతారు, అంత బాగుంటుంది ఇది. ఈసారి మనం గసగసాలు అందులో కలిపేసుకుందాం. చూసారా? మీకు చూస్తేనే అర్థమైపోతుంది, సేమ్ అసలు మనం బయట కొన్న స్క్రబ్ లానే ఉంటుంది. చూడండి. దీంట్లో నేను హనీ కలుపుకుంటున్నాను, మీకు ఇష్టమైతే కలుపుకోండి. హనీ కలిపితే బాగుంటుందని నేను హనీ వేస్తున్నా. జస్ట్ ఒక పావు టీ స్పూన్ చాలు.
హనీతో పాటు మీకు ఇష్టమైన ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా పర్వాలేదు. నేనైతే టీ ట్రీ ఆయిల్ వేస్తున్నాను. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి, పర్వాలేదు. ఇది ఒక 3-4 డ్రాప్స్ చాలు. వేసేసి బాగా కలిపితే సరిపోతుంది. చూడండి, ఇదిగో అయిపోయింది, మన స్క్రబ్ రెడీ అయిపోయింది. ఇది వారానికి 3 సార్లు మీరు వాడుకోవచ్చు. సోప్కి బదులు సోప్ అవసరమే లేదు ఇంకా. దీన్ని మీరు వాడి ఎలా ఉందో నాకు చెప్పండి. చూడండి, ఇలా ఉండాలి. మీరు హ్యాండ్ బ్లెండర్తో ఇలా అన్నప్పుడు అది అలా జస్ట్ క్రీమ్లా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.